బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. అవును, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి బీజేపీ జనసేన ఇక రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి నుంచి సుజనా చౌదరిని పోటీలోకి దించాలని చూస్తోంది బీజేపీ. 2019లో బీజేపీలో చేరారు సుజనా చౌదరి. అంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి. అయితే విజయవాడ వెస్ట్ సీట్ కోసం పట్టుబడుతున్నారు జనసేన నేత పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ బరిలో కూటమిలోని ఏ పార్టీ ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ కి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు? ఇటు బీజేపీనా జనసేన? బీజేపీకి సంబంధించి సుజనా చౌదరిని బరిలోకి దించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే జనసేన నుంచి పోతిన మహేష్ కూడా అక్కడి నుంచి బరిలోకి దిగాలని చెప్పి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఏం జరగబోతోంది? పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ దక్కబోతోంది, ఎవరిని బరిలోకి దించబోతోంది ఆ పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, విజయవాడ వెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ముఖ్యంగా పోతిన మహేష్ కి సంబంధించి గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించారు, నేను బరిలో ఉంటాను అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా సుజనా చౌదరిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది విజయవాడ వెస్ట్ లో? విజయవాడ వెస్ట్ జనసేన బీజేపీ మధ్య పోటీ నడుస్తుంది. టీడీపీ అయితే ఆల్రెడీ సైడ్ అయిపోయింది. బీజేపీ జనసేనలో ఒక పార్టీ పోటీ చేయబోతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ బీజేపీకి విజయవాడ వెస్ట్ సీటు దాదాపుగా ఖరారైపోయిందని తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు జనసేన సంబంధించి పోటీ చేయాలనుకున్నటువంటి పోతిని మహేష్ ఇండిపెండెంట్గా ఆయన సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయవాడ వెస్ట్లో పోటీ చేయబోతుందని గత 15 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరి పేర్లు వినపడుతున్నాయి. గొలగాని రవికృష్ణ, అడ్డూరి శ్రీరామ్ పేర్లు మొన్నటి వరకు వినపడ్డాయి. తాజాగా ఇప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు బలంగా వినపడుతుంది. అంటే విజయవాడకి సంబంధించి మొన్నటి వరకు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఏకంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పుడు న్యూస్ అందుతుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండి ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ నుంచే పోటీలు బరిలో ఉండాలని భావించారు. కాబట్టి ఇప్పుడు విజయవాడ వెస్ట్ని కోరుతున్నట్టు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం కూడా సుజనా చౌదరికి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన పేరు 2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. సుజనా చౌదరి 2010 నుంచి టీడీపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. 2010లో మొదటిసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత 2014లో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు 2019 వరకు. తర్వాత 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళారు. కానీ టీడీపీ 2016లోనే ఆయనకి ఎక్స్టెన్షన్ రాజ్యసభ ఇచ్చిన తర్వాత 2022 వరకు ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. తర్వాత ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో అటు రాజ్యసభ ఆయనకి ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ వెస్ట్ నుండి జనసేనకు సంబంధించి పోతిన మహేష్ కూడా కీలక నేత. వదులుకునే అవకాశం ఉందా? జనసేన ఇప్పటికీ ఏమైనా బొజ్జగింపు ప్రయత్నాలు చేస్తోందా? ఏం జరుగుతోంది? జనసేన అధిష్టానం చాలా స్పష్టంగా పోతిన మహేష్కి విజయవాడ వెస్ట్ భారతీయ జనతా పార్టీకి వెళుతుందని ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చేసింది, ఒక ఇండికేషన్ కూడా ఇచ్చేసింది. దానిలో భాగంగానే పోతిన మహేష్ సీటు గురించి ఆయన అనుచరులు రోజు కార్యక్రమాలు చేస్తున్నారు. సీటు పోతిన మహేష్కి ఇవ్వాలని చేస్తున్నప్పటికీ పోతిన మహేష్కి అయితే పార్టీ ఆల్రెడీ చెప్పేసింది సీటు బీజేపీకి వెళుతుంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని పోతిన మహేష్ చెప్పినప్పటికీ పోతిన మహేష్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుండి తాజాగా సుజనా చౌదరి పేరు వినపడడంతో ఇప్పుడు పోటీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఆసిఫీకి సీట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సుజనా చౌదరి కమ్మ సమాజ వర్గం అన్నటువంటి వ్యక్తికి అక్కడ సీట్ ఇస్తే గెలిపో అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయవాడ వెస్టర్న్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీలతో పాటు నగరాల కమ్యూనిటీ, అదేవిధంగా ఇక వైశ్యాసకు సంబంధించిన కమ్యూనిటీ, మార్వాడి కమ్యూనిటీ వంట అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇవ్వడం ద్వారా ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, అక్కడ సుజనా చౌదరికి సీట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే పోతిన మహేష్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, 5 ఏళ్ళు పార్టీ కోసం నియోజకవర్గాన్ని డెవలప్ చేసి ప్రతి ఇంటికి తిరిగి పార్టీని బలోపేతం చేసిన తనకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన సహకారం ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరు సపోర్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే టీడీపీ బొద్ద వెంకన్న కానీ లేకపోతే నాగుల మేర వీళ్ళంతా కూడా జనసేన పోతిన మహేష్కి సీట్ ఇస్తే మేము సహకరించమని చెప్పారు. తర్వాత వంగవీటి రాధా పేరు తీసుకొచ్చారు, ఆయన అయితే అందరూ సహకరిస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు పార్టీ టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సుజనా చౌదరి అయితే ఖచ్చితంగా
టీడీపీ సహకరించే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది, కానీ జనసేన మాత్రం సహకరించే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి. మరి ఇలాంటి ఈక్వేషన్లో సుజనా చౌదరి గెలుపు ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి అంటే అధికార పార్టీ ముస్లిం మైనార్టీ వర్గానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మైనార్టీ వర్గానికి ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం గత కొన్ని రోజులు వినపడుతున్న నేపథ్యంలో అదే స్లోగన్ తీసుకుని జలీల్ ఖాన్ ప్రజల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జలీల్ ఖాన్ కూడా వైసీపీకి మైనార్టీ వర్గాలకు ఇచ్చినప్పుడు అదే వర్గానికి ఇచ్చి టీడీపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తే విజయవాడ వెస్ట్ ఈజీగా గెలుస్తుందని జలీల్ ఖాన్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంతమంది ఇంత ప్రైవేట్ అంటే వేరువేరుగా కుంపటి పెట్టుకున్నటువంటి వెస్ట్ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపు ఈజీగా ఉంటుందా, లేకపోతే అందరూ కలిసి పనిచేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుజనా చౌదరి పేరు దాదాపుగా ఖరారు అవుతుంది కాబట్టి సుజనా చౌదరికి టీడీపీలో ఉన్న ర్యాపో కానీ టీడీపీలో ఉన్నటువంటి అనుబంధం కానీ ఏదన్నా హెల్ప్ అవుతుందా చూడాలి. ఎందుకంటే జలీల్ ఖాన్ కూర్చోబెట్టి మాట్లాడతారా, బుద్ధా వెంకన్ని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉంది, వాళ్ళందరినీ కలిపి పనిచేసే అవకాశం ఉంది. కానీ జనసేన మాత్రం సహకరించే అవకాశం ఎంత మేరకు ఉందో చూడాలి. జనసేనతో కూడా సుజనా చౌదరి మాట్లాడి ఆయన గెలుపు కోసం పనిచేస్తారా లేదనేది ఇక్కడ తేలాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సుజనా చౌదరికి అక్కడ పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళని ఎంత మేరకు బుజ్జగిస్తారనేది తేలాల్సి ఉంది. కాబట్టి సుజనా చౌదరి ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే కనుక ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకుని ఆయన పోటీ చేసే అవకాశం అయితే ఉంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం విజయవాడ వెస్ట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీలోకి బీజేపీ జనసేన రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి నుంచి సుజనా చౌదరిని పోటీలోకి దించాలని చూస్తోంది బీజేపీ. 2019లో బీజేపీలో చేరారు సుజనా చౌదరి. అంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు సుజనా చౌదరి. విజయవాడ వెస్ట్ సీటు కోసం పట్టుబడుతున్నారు జనసేన నేత పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ బరిలో కూటమిలోని ఏ పార్టీ ఉంటుంది అనే ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. అవును, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి బీజేపీ జనసేన ఇక రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి నుంచి సుజనా చౌదరిని పోటీలోకి దించాలని చూస్తోంది బీజేపీ. 2019లో బీజేపీలో చేరారు సుజనా చౌదరి. అంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి. అయితే విజయవాడ వెస్ట్ సీట్ కోసం పట్టుబడుతున్నారు జనసేన నేత పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ బరిలో కూటమిలోని ఏ పార్టీ ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్కి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు? ఇటు బీజేపీనా జనసేన? బీజేపీకి సంబంధించి సుజనా చౌదరిని బరిలోకి దించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే జనసేన నుంచి పోతిన మహేష్ కూడా అక్కడి నుంచి బరిలోకి దిగాలని చెప్పి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఏం జరగబోతోంది? పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ దక్కబోతోంది, ఎవరిని బరిలోకి దించబోతోంది ఆ పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా